పరిమితమై ఎలాగ నిధులు లేమైతే చాలా దారుణంగా ఉంది. ప్రభుత్వం మారినప్పటికీ కూడా ఓవర్ నైట్ మరి ఎందుకంటే చాలా హామీల బడ్డెన్ ఉంది. మరి పెన్షన్లు మరి 50 ఏళ్ళకే పెన్షన్లు ఎన్నో సూపర్ సిక్స్లు ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం మీద ఎక్కువ బడ్డెన్ పెట్టకుండా మరి నా నియోజకవర్గాన్ని ఎలాగ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళాలి అనే దాని మీద నాకు కొన్ని ఆలోచనలు వచ్చినాయి. నేను జిల్లా కలెక్టర్ గారు మా జిల్లా కలెక్టర్ గారితో మన జిల్లా కలెక్టర్ గారితో ప్రెస్ మీట్ ఇక్కడ కాబట్టి మన జిల్లా కలెక్టర్ గారు సుమిత్ కుమార్ గాంధీ గారితో చర్చించడం జరిగింది. ఇందులో భాగంగా నేను ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పింది డ్రైనేజ్ అండ్ ఇరిగేషన్ సిస్టమ్ పూడిక తీక అసలు ఉమ్మడి జిల్లాకే గత 5 సంవత్సరాల్లో మరి ఎంత ఇరిగేషన్ సిస్టమ్ ఉంటే 5 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఉమ్మడి జిల్లాకి గత ప్రభుత్వ హయాంలో కేవలం 5 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అంటే ఏ ఒక్క పని ఒక చిన్న పార కూడా కెనాల్లో వాళ్ళు పెట్టిన పాపాన పోల. అక్కడక్కడ గ్రామస్తులే కొన్ని పనులు చేసుకున్నారు. మరి ఎప్పుడైనా మరి కాంట్రాక్టర్ని పిలిస్తే కాంట్రాక్టర్కి మరి జిఎస్టీలు ఉంటాయి, కాంట్రాక్టర్కి మార్జిన్ ఉంటుంది, కాంట్రాక్టర్కి డబ్బులు రావు కాబట్టి ఒక సంవత్సరం అయినా ఆ వర్క్ కాస్ట్లో ఒక 20% మరి వాళ్ళు ₹2 వడ్డీకి తీసుకుంటారు తెచ్చుకుంటారు కాబట్టి ఒక 20% అది. దీనివల్ల ₹1 పనికి 2.5 ప్రభుత్వ ఖజానాకి అయ్యే పరిస్థితి. మరి ఇవన్నిటిని అధిగమిస్తూ మరి మాట ఇచ్చిన ప్రజలకి వాగ్దానం నిలబెట్టుకోవాలి. అలాగే వాగ్దానం అనే కాకుండా మరి ప్రజల ముందు తలెత్తుకోవాలి అంటే చెప్పింది ఎలాగైనా సరే చేయాలి అనే దృక్పథంతో మరి కలెక్టర్ గారితో ఒక ఆలోచన చేసి ఉండి ఇరిగేషన్ స్టార్ట్ విత్ ఇరిగేషన్ ఇంకా రోడ్స్ అన్నిటికి వెళ్తాం. ఉండి ఇరిగేషన్ డెవలప్మెంట్ ఫండ్ అని కలెక్టర్ గారే ఒక సెపరేట్ అకౌంట్ ప్రారంభించేలాగా దానికి నేను నా స్నేహితులు ఒక 50 లక్షల రూపాయలు ఆ ఫండ్లో మా వ్యక్తిగతంగా మేము జమ చేసి అలాగే ఆక్వాకల్చర్లో ఉన్న ఎందుకంటే అగ్రికల్చర్ ఇప్పటికే అస్తవ్యస్తంగా ఉంది. ఇంకా గత ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులే సరే ప్రభుత్వమే కాబట్టి రైతులకు రావాల్సిన డబ్బులు ఉన్నాయి. ఎవరి కష్టాలు వాళ్ళు ఉన్నారు, వరి రైతులు. సో ఆక్వాకల్చర్ రైతులందరికీ కూడా ఆ విజ్ఞప్తి రేపటికల్లా బహుశా ఆ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తాను. ఎకరానికి కేవలం ఒక ₹1000 ఎందుకంటే లీజే 80,000 90,000 ఉంది. కేవలం ఒక ₹1000 మీరు ఆ ఫండ్లో జమ చేస్తే అన్ని కెనాల్స్లో ఆ గుర్రపు డెక్క ప్రాబ్లం కానీ పూడికిపోయిన దగ్గర ఆ పూడిక తీయటానికి స్మూత్ ఫ్లో ఆఖరి ప్రాంతం వరకు కూడా ఆ నీరు దూర ప్రాంతాలకు కూడా ఎటువంటి అబ్స్ట్రక్షన్ లేకుండా నీళ్లు అందేలాగా సో మంచినీరు కూడా అందుతుంది. ఆ చెరువులు నింపుకోవడానికి ఇప్పుడు ఏలూరుపల్లి లాంటి గ్రామాలకు నీరు వెళ్ళాలి, శివారు గ్రామాలకు. సో ఈ అవస్థలన్నీ అధిగమించేలాగా ప్రతి రైతు కూడా ఇందులో అంటే ప్రజలు ఇందులో భాగస్వాములు అయ్యేలాగా ఎవరికి కూడా బర్డెన్ ఉండదు. అతి తక్కువ కాస్ట్లో కాస్ట్ టు కాస్ట్ ఒక బుక్ లైనర్ని అవర్లీ బేసిస్లోనే అద్దెకి తీసుకొని ఆ గ్రామస్తులే ఆ వర్క్ మానిటరింగ్కి అధికారులు ఉంటారు.
బట్ ఆ గ్రామస్తులు ముందు సర్టిఫై చేయాలి. ప్రతి గ్రామంలోనూ ఎవరైతే ప్రధాన దాతలు ఉంటారో వారిని ముఖ్య పాత్రధారిగా పెట్టి వారు ఆ వర్క్ ప్రోగ్రెస్ పక్కూరు వెళ్ళేటప్పటికి ఆ పక్కూరు గ్రామ పెద్ద హీ వుడ్ టేక్ ద లీడ్. ఆ రకంగా ఈ సీజన్లో ఒక 45 రోజులు, నెక్స్ట్ సీజన్లో వచ్చినప్పుడు ముందే ఆల్మోస్ట్ ఇంకా ఈ 2 సీజన్లు దాటేటప్పటికి మళ్ళీ కనీసం ఒక 2-3 సంవత్సరాల వరకు కూడా ఎటువంటి ఇరిగేషన్ డ్రైనేజ్ కెనాల్స్ జోలికి వెళ్ళకపోయినా ఇబ్బంది లేని విధంగా ప్రజల పార్టిసిపేషన్తో అది చేయాలని, అలాగే గ్రామాల స్వయం అభివృద్ధికి క్యాష్ జనరేషన్కి కూడా ఏం చేయాలి, ఇదే విధంగా గ్రామాల్లోని రోడ్స్కి మన్రేగా నిధుల్ని సక్రమంగా, మన్రేగా నిధులు సక్రమ వినియోగం